హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. రైట్ నౌ ప్రజెంట్ మనమైతే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఎందుకు ఉన్నామంటే మనందరికీ తెలిసిందే ఖైరతాబాద్ సిగ్నల్లో అటు ఐమాక్స్ పోయే రూట్ అంటే ట్యాంక్ బండ్ పోయే రూట్కి మధ్యలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ మీద అయితే మనం ఉన్నాం. సో ఆ ఫ్లైఓవర్ మీద ఎందుకు ఉన్నామంటే మనందరికీ తెలిసిందే ఫ్రీడమ్ ఫైటర్స్ కొన్ని అంటే మీరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ పిక్చర్స్ అయితే మీరు లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ చూడొచ్చు. సో అక్కడ ఓకే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, ఏంటి స్పెషాలిటీ ఏంటి అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ ఇమేజెస్ అంటే ఏంటంటే వాళ్ళ ఫోటోలు పెట్టి అక్కడ కింద ఏంటంటే వాళ్ళ బయోడేటాని మెన్షన్ చేశారనమాట. సో అంటే రాతపూర్వకంగా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్స్ బోర్డింగ్ అలాంటి కాకుండా ఇక్కడ ఒక వినూత్నంగా ఇక్కడ ఒక స్కానర్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ స్కానర్ ఉంది కదా. సో ఈ స్కానర్ మనం కెమెరాలో ఏంటంటే ఈ స్కాన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాళోజీ గారు ఉన్నారు. సో ఆయనకు సంబంధించి ఇక్కడ ఒక స్కానర్ పెట్టారు. ఆ స్కానర్ మనం ఫోన్లో స్కాన్ చేసుకుంటే ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అయితే వస్తాయి అనమాట. ఒకసారి మనం ఆల్రెడీ ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఏంటంటే ప్రజెంట్ మనకు ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి కెమెరా స్కానర్ ఆన్ చేసుకొని ఇది కనుక స్కాన్ చేసినట్లయితే ఇలా 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 స్కాన్ చేస్తాం మనం. ఇలా స్కాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఓపెన్ చేసి ఇలా స్కాన్ చేస్తే ఇక్కడ ఒక వికీపీడియా ఉంది కదా. సో ఆ వికీపీడియా ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే కాళోజీ నారాయణరావు గారి డీటెయిల్స్ అంటే డైరెక్ట్ మనం గూగుల్ చేయకుండా ఆ స్కాన్ చేస్తే అక్కడ ఓపడుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఆయన కొట్టంగానే ఆయనకు సంబంధించిన పూర్తి డేటా ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఏంటంటే కాళోజీ నారాయణరావు గారు 9th సెప్టెంబర్ 1914 నుంచి వెళ్ళి 13th నవంబర్ 2002 వరకు ఉండడని చెప్పేసి ఇక్కడ దీంట్లో మెన్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ పోయెట్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ and next anti-fascists and political activities Telangana. He was awarded in the Padma Vibhushan in 1992 in the Telangana government honor College's birthday ni తెలంగాణ లాంగ్వేజ్ డేగా మనం చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఆయన ఒకసారి స్కాన్ చేస్తే ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట. దాని బ్యాక్ ముందు పోతుంటే ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించాడు, నెక్స్ట్ ఆయన ఎడ్యుకేషన్ ఏంటి, ఆయన గౌరవాలు ఏంటి, అండ్ డాక్యుమెంటరీలు డెత్ దానికి సంబంధించిన రిఫరెన్సు ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనది. అండ్ నెక్స్ట్ ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం. అంటే ఏంటంటే ఇక్కడ ఒక్కరే ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్ ఇక్కడ ఉన్నారనమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇమేజ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మీకు ఒక్కసారి మళ్ళీ స్కాన్ చేద్దాం. ఈ స్కాన్ చేస్తే ఇలా స్కాన్ చేస్తున్నాం అనమాట. స్కాన్ చేయగానే వికీపీడియా ఓపెన్ చేస్తాం. వికీపీడియా ఓపెన్ చేస్తే ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అనమాట. మనందరికీ తెలిసిందే ఈయన కూడా సెప్టెంబర్ 27th జన్మించడం జరిగింది. 1915లో 21st సెప్టెంబర్లో 2012లో అయితే జరిగిపోవడం జరిగింది అనమాట. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ మనందరికీ తెలుసు. పార్టిసిపేట్ ఇన్ తెలంగాణ రిబెలియన్ అండ్ తెలంగాణ యాక్టివిటీస్ కూడా ఈయన చేసినటువంటి ఏంటంటే ఈయన ఆల్మోస్ట్ ఈయన ఉన్నటువంటి పుట్టుక చావు అండ్ మిగతా అన్ని చిల్డ్రన్స్ ఈయనకు సంబంధించిన డేటా కానీ ఈయన లైఫ్ గురించి మాత్రం ఇక్కడ మొత్తం ఈ స్కానర్ ద్వారా మెన్షన్ చేసింది. ఇక్కడ ఇంకా ముందుకు పోతే ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారన్నమాట. మనందరికీ తెలిసిందే ఏంటంటే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్లు మనం సపరేట్గా గూగుల్ చేసో లేకపోతే ఏంటంటే జస్ట్ ఇక్కడ ఫ్లైఓవర్ మీద వచ్చిపోయే వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ ఇమేజెస్ అంటే వీళ్ళ ఫొటోస్ పెట్టి దాని కింద ఒక స్కానర్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ బయోడేటాను మొత్తం ఇక్కడ చూడొచ్చు. మనందరికీ తెలిసిందే మహాత్మా గాంధీ గారు మనందరికీ తెలుసు. సో ఏంటంటే ఆయన ఇమేజ్ ఇక్కడ ఏర్పాటు చేసింది. ఆయనకు సంబంధించిన స్కానర్ ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. ఇక్కడ స్కాన్ చేసుకున్నట్లయితే ఇలా స్కాన్ చేస్తే వికీపీడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫుల్ డీటెయిల్స్గా ఇక్కడ ఉందన్నమాట. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్పేసి అక్టోబర్ 1869లో పుట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ జనవరి 1940 వరకు అంటే మొత్తం ఆయనకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ అయితే ఇండియన్ లాయర్ ఏం చేస్తారు, యాంటీ కాన్స్టిట్యూషన్ నేషనలిస్ట్ అని చెప్పి ఉంది, పొలిటికల్ యాక్టివిటీస్ట్, ఎంప్లాయిడ్ అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కటి ఆయన గురించి చేసినటువంటి చదువులు కానీ లేకపోతే ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీస్ అయితే దీంట్లో మెన్షన్ చేయాలి. అంటే మనం గూగుల్ చేసుకున్నట్లయితే ఆయన సెర్చ్ చేస్తే గూగుల్ ఎలా ఉంటుందో అలానే చేశారనమాట. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు డెత్ కాంచెల్లి పుట్టుక కాంచెల్లి ఆయనకు ఉన్నటువంటి అవార్డులు కానీ లేకపోతే ఆయన సాధించినటువంటి ఇంకేంటి ఆయన డిగ్రీస్ కానీ అంటే ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అంతా ఆయన డీటెయిల్స్ మొత్తం చాలా ఇక్కడ మీకు చూడొచ్చు. ఒకసారి స్కాన్ చేస్తే ఇగో బార్న్ అండ్ రైజ్డ్ ఇన్ హిందూ ఫ్యామిలీ అండ్ కాస్టల్ గుజరాత్, గాంధీ ట్రైన్డ్ ఇన్ ద లా at the Lanna Temple in London was called the Bear in June 1891 at the age of 22 after 2 unfortunate అంటే ఈయన సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మొత్తం దాంట్లో మెన్షన్ చేస్తే అయితే ఉండడం జరిగింది అనమాట. అంటే మనం ఫ్లైఓవర్ మీద ఉన్నప్పుడు అటు లెఫ్ట్ సైడ్ కొంతమంది కొంతమంది ఫొటోస్, రైట్ సైడ్ కొంతమంది ఫొటోస్ ఉన్నారు. ప్రజెంట్ మనం
రైట్ సైడ్ ఉన్నాం, లెఫ్ట్ సైడ్ కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు. ఇది చూద్దాం మనందరికి తెలిసిందే. ఈయన కూడా ఒక్క నిమిషం స్కాన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఈయన మనందరూ తెలుసు కొమరం భీమ్ గారు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫోటో చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. కొమరం భీమ్ గారు కూడా 1901 నుంచి 1940 వరకు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఆయన పుట్టుక నుంచి ఆ వరకు ఉన్నటువంటి గూగుల్ ఎలా అయితే సెర్చ్ చేస్తామో ప్రతి ఒక్కటి అక్కడ స్కానర్ పెట్టి వాళ్ళ డీటెయిల్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆయన ఫొటోస్ కానీ లేకపోతే ఏం చేశారు ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కటి ఆయన కొమరం భీమ్ గారు చేసినటువంటి ఘనతలు లేకపోతే ఆయన సాధించిన పోరాటాలు మొత్తం అన్నీ అక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మనకు చాలామందికి తెలుసు వీరనారి. ఒక్కసారి మీకు చూడొచ్చు, మీకు సర్ప్రైజ్ అనమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందన్నమాట. సో తెలుసు కదా మనందరికి, రీసెంట్గా చాలామంది చూస్తుంటారు, రజాకార్ మూవీలో చాకల ఐలమ్మ గారి క్యారెక్టర్ ఇంద్రజ గారు ప్లే చేశారు. ఆవిడే ఇవన్నమాట. మీరు నిజంగా ఎప్పుడంటే ఇంద్రజ గారు ప్లే చేసినటువంటి క్యారెక్టర్, చాకల ఐలమ్మ గారి క్యారెక్టర్ ప్లే చేసినటువంటి ఇంద్రజ గారు ప్లే చేసింది ఈవిడ క్యారెక్టర్, ఈవిడే చాకల ఐలమ్మ గారు అనమాట. సో ఈవిడది కూడా కంప్లీట్గా డేటా అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే 1895లో పుట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ 1985 దాకా, అంటే ఆల్మోస్ట్ ఈమె చేసినటువంటి అంటే జమీందారులకు లేకపోతే రెడ్డి ఏమంటారు భూస్వాములకు వీళ్ళందరికీ అగెనిస్ట్గా ఫైట్ చేసిన క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ ఆల్మోస్ట్ మనకు డీటెయిల్స్ కూడా ఉందన్నమాట. కెరీర్ కానీ డెత్ కానీ రిఫరెన్సెస్ కానీ. కెరీర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈమె చేసినటువంటి ఉద్యమాలు అంటే ఏంటంటే పేదల పక్షాన నిలబడి పోరాటం చేసి, అంటే అప్పుడు ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో పేదలని వాళ్ళకు భూములు లాక్కొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి అటు మానసికంగా లేకపోతే అత్యాచారాలు చేసేటువంటి చాలా ఘటనలకు తిరిగి పోరాడినటువంటి వీర వనిత చాకల ఐలమ్మ గారు అని అయితే మనకు స్పష్టంగా తెలుసు. కొద్ది మందికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో చాకల ఐలమ్మ గారి పేరు కొద్ది మందికి తెలియకపోవచ్చు. మ్యాక్సిమం అందరికీ తెలుసు. బట్ ఆమె చేసినటువంటి పోరాటాలు అవన్నీ మనకు ప్రీవియస్గా మన పెద్దవాళ్ళని అడిగినా లేకపోతే చరిత్ర చూసుకున్నా కానీ మ్యాక్సిమం అయితే చూడడం జరుగుతుంది అనమాట. ఇది ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కానర్లు ఏర్పాటు చేసి అంటే వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి అటు రైట్ సైడ్ కానీ ఇటు లెఫ్ట్ సైడ్ కానీ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అంటే అటు సిగ్నల్ ట్యాంక్ బండ్ పోయే రూట్ ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ పోయే దారిలో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు చోట్లల్లో ఈ ఫొటోస్ ఏర్పాటు చేసి ఆ స్కానర్లు అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. సో మనం రైట్ సైడ్ అయిపోయింది, ప్రజెంట్ లెఫ్ట్ సైడ్కి ఉన్నాం అనమాట. అంటే మనం ఐమాక్స్కి నుంచి వెళ్ళి ఇటు ఖైరతాబాద్ సిగ్నల్ వచ్చే రూట్లో ఉన్నాం. కొన్ని అంటే ఏంటంటే ఫ్లైఓవర్ తక్కువ ఉన్నప్పుడు ఒక 4 ఇమేజెస్ అటు చూపించాం కదా, బట్ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, అంటే ఇక్కడ ఒక ఫోటో ఉంది. సో ఈ ఫోటో ఏంటి అనేది అయితే ఒక్కసారి మనం స్కాన్ చేసి అయితే చూద్దాం అనమాట. సో ఎస్, మనందరికీ తెలిసిందే. సో ఈవిడ ఫోటో చూడడానికి అర్థమై ఉంటుంది, సరోజినీ నాయుడు గారు అనమాట. సో సరోజినీ నాయుడు గారు డెఫినెట్గా ఏంటంటే 13 ఫిబ్రవరి 13, 1879లో పుట్టి 2 మార్చ్ 1949లో మరణించారనమాట. ఈమె ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ పోయట్ హూ సర్వ్డ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రొవిన్సెస్ అండ్ ఆఫ్టర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ షీ ప్లేడ్ an important role in the Indian independence movement against of the British Raja. She was the first Indian woman to be a president of the Indian National Congress and appointed governor of a state అనమాట. సో ఏంటంటే మనకు తెలుసు అంటే ఈవిడ మనం చూసినప్పుడు స్కాన్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఇండియన్ కాంగ్రెస్కి అయిన లేడీ ఎవరైనా ఉందంటే ఈవిడే అని చెప్పేసి మనకు ఇక్కడ స్కాన్ చేస్తే అయితే కొన్ని ఈమెకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ అంటే ఈవిడ చేసినటువంటి ఇక్కడ చాలామంది ఉన్నారు, అంటే బ్రదర్స్ ఎవరు, నైబర్స్ అంటే ఏమంటారు, ఐ మీన్ వాళ్ళ చేసినటువంటి చదువు స్పోర్ట్స్ ఎవరు ఏంటి అనేది లక్నో లేకపోతే మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుందన్నమాట. సో అంటే ఫ్లైఓవర్ మొత్తంలో ఒక 3-4 వరుసగా ఒక 7-8 ఇమేజెస్ అయితే పెట్టడం జరిగింది ఇటు సైడ్. సో ఈ ఇమేజ్ ఎవరిదో చూద్దాం. మౌలానా ఆజాద్ గారు అనమాట. సో మనకు తెలిసిందే. సో ఏంటంటే ఈయనది కూడా డెఫినెట్గా అబ్దుల్ కలాం
మౌలానా ఆజాద్ గారు ఆల్మోస్ట్ ఏంటి 1888 నుంచి వెళ్ళి 1958 వరకు ఈయన ఒకడు ఉన్న చేసినటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిటిస్ట్, రైటర్ అండ్ సీనియర్ లీడర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆయనకు సంబంధించి ఆయన ఇండిపెండెన్స్ చేసినప్పుడు కానీ హీ బికేమ్ ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఈయన ఇమేజ్ ఒకటి ఏర్పాటు చేసింది. బట్ మన ఎవరికైనా ఏంటంటే దగ్గర నుంచి చూస్తే ఈ ఇమేజ్లు కొంచెం క్లారిటీగా లేవు. అంటే ఏంటంటే ఆబ్వియస్లీ మనం దూరం నుంచి చూస్తాం కదా, దూరం నుంచి చూస్తేనే ఈ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది అని. బట్ దగ్గర నుంచి వస్తే ఏంటంటే అసలు ఆ రూపురేఖలు కొంచెం డౌట్ ఉంది. దూరం నుంచి చూస్తే అర్థమైంది ఇది ఒక డిఫరెంట్ ఆర్ట్ అనమాట. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇంకొక ఇమేజ్ కూడా ఉంది. సో ఇంకొక ఇమేజ్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, మనందరికీ తెలిసిందే. అంటే మనకు ఏంటంటే పూలే దంపతులు చాలామంది తెలుసు. అంటే ప్రతి ఒక్కరు ఉన్నటువంటి అందరూ చదువుకోవాలి అని చెప్పేసి పూలే దంపతులు, పూలే గారు కానీ సావిత్రిబాయి పూలే గారు చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకొని విద్యను అభ్యసించాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని చెప్పి చాలామంది, అంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ వెనకబడిన తరగతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యకు దూరంగా ఉండి చదువు విలువ చెప్పినటువంటి క్యాండిడేట్లు పూలే గారు. ఒకటి వీళ్ళది కూడా జ్యోతిరావు గారిది కూడా, ఆ పూలే దంపతులే కూడా ఇక్కడ ఏర్పాటు అంటే ఈయనది ఒక్కరిదే పెట్టారనమాట. 11th April 1827 నుంచి వెళ్ళి 28 November 1890 వరకు ఆయన మధ్యలో ఉన్నటువంటి ఈయన చేసినటువంటి ఘనతలన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈయన సోషల్ యాక్టివిటీస్, బిజినెస్ మ్యాన్, యాంటీ క్యాస్ట్ సోషల్ రిఫార్మర్ అండ్ రైటర్ ఫ్రమ్ మహారాష్ట్ర. అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కులాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, ఈయనతో పాటు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా గొప్ప పోరాటాలు చేసినటువంటి క్యాండిడేట్లు మనకు తెలుసు. ఇక్కడ చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఈయన ఈ స్కానర్ చూసుకున్నట్లయితే మనందరూ తెలిసిందే వల్లభాయ్ పటేల్ గారు అనమాట. సో ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మీకు కొంచెం క్లోజ్లో చూస్తేనే అర్థమవుతుంది. దూరం నుంచి చూస్తే అయితే డెఫినెట్గా క్లియర్గా పడుతుంది, దగ్గర నుంచి చూస్తే కనపడదు మీకైతే. వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనందరికీ తెలిసిందే. ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే గతంలో ఈయనకు అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ స్టాచ్యూ ఈయన పెట్టడం అయితే జరిగిందనమాట. ఉక్కు మనిషి కూడా అని అంటారు ఈయనది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈయనది కూడా 1875 నుంచి వెళ్ళి 1950 వరకు కూడా అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ డెత్ డేట్ కానీ పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకైతే రాజేంద్ర ప్రసాద్. అంటే నార్మల్గా ఏంటంటే మనకు ఈయన విగ్రహం మనం అప్పుడు మోడీ గారి హయాంలో ఏంటంటే ఈయన ఒక పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేసింది. మీకు అది ప్రీవియస్గా మీరు చూస్తే కూడా అది గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది, అది చూద్దాం. ఇక్కడ రావచ్చు. ఎస్, ఇక్కడ ఈ స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ మనందరూ తెలిసిందే భగత్ సింగ్ గారు. సో భగత్ సింగ్ గారు కూడా ఏంటంటే చాలా అంటే ఫ్రీడమ్ ఫైటర్లుగా ఉన్నప్పుడు ఒక మేబీ అంటే ఒక తక్కువ టైం బ్రతికిన క్యాండిడేట్ ఎవరైనా ఉండ్రు అని అంటే అది భగత్ సింగ్ గారు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన ఇప్పుడు దీంట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. 27 September 1907లో జన్మిస్తే March 1931లో ఆయన జరిగిపోయారనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక రఫ్గా ఏంటంటే ఆ యొక్క 7 ఈ యొక్క 31 వేసుకున్నా కానీ చాలా 20 ఏజ్లోనే, అంటే ఎర్లీ 20sలోనే ఆయన 20 ఏజ్లోనే ఆయన వృత్తిగా పడ్డాడు అనమాట. భగత్ సింగ్ గారు మనందరూ తెలిసిందే కదా, ఆయన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడి, సో ఏంటంటే అక్కడ చాలామంది అంటే ఆయనతో పాటు రాజ్గురు సుఖ్దేవ్, భగత్ సింగ్ గారు కానీ ఈ భగత్ సింగ్ గారిని కూడా అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినందుకు ఆయనను గురి తీసి నాకు అర్థమవుతుంది. ఆయన ఇంకోటి ఏంటంటే చాలామంది ఆయన ఏంటంటే ఒక స్ఫూర్తిదాయకం ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే అప్పుడు ఒక టైంలో ఏమవుతుందంటే గన్ను ఒకటి పాతి పెడితే సో చిన్నప్పుడే ఆయన ఒక చెట్టు పెడతాడు. చెట్టు పెడితే ఏంటంటే అవి మొక్కలుగా అంటే పెద్దగా అవుతుంది కదా, సో అని గన్ను నాటుతున్నా వాళ్ళ నాన్న ఎందుకు గన్ను తీసుకుపోయి భూమిలో పెడితే ఎందుకు గన్ను నాటుతున్నావు అంటే ఈ గన్ను పెద్దగా అంటే దీనికి గన్నులు మొలిస్తే నేను బ్రిటిష్ వాళ్ళందరినీ చంపేస్తాను, వాళ్ళ మీద యుద్ధం చేస్తాను, ఒక గన్ను పెడితే కొన్ని 100 గన్నులు మొలుస్తాయి నాన్న అని చెప్పినటువంటి అంత పరాక్రముడు అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే అంత
అంటే ఏంటంటే భగత్ సింగ్ గారి గురించి ప్రత్యేకంగా మనకు చెప్పాలి, అంత తెగింపు ఉన్న క్యాండిడేట్ భగత్ సింగ్ గారు. మనకు తెలుసు 22 ఏళ్ళకే ఆయన ఉరికంపం ఎక్కిందంటే ఆయనకున్న ధైర్యం ఎంతవరకు అసలు ఇక మనం చెప్పనక్కర్లేదనమాట. సో ఇక్కడ ఇక్కడ ఇంకొక ఫ్రీడమ్ ఇక్కడ ఉన్న ఒకసారి చూద్దాం. మీరు కెమెరాలో ఒకవేళ ఇన్ కేస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కెమెరా ఓపెన్ చేసి కెమెరాలో ఒక స్కానర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ స్కాన్ చేస్తే ఇలా ఇప్పుడు ఉంది, మన ఫోన్లో ఓపెన్ చేసుకొని స్కాన్ ఇలా చేస్తే ఇక్కడ వికీపీడియా వస్తుంది. వికీపీడియా ఓపెన్ చేసుకుంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ గారు మనందరికీ తెలిసిందే. సో జవహర్లాల్ నెహ్రూ గారి బయోగ్రఫీ కూడా ఇక్కడ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 14th నవంబర్ 88 నుంచి వెళ్ళి సో 27th మే 1964 వరకు ఈయన ఉన్నటువంటి, ఆయన మధ్యలో చేసినటువంటి పనులు అంటే యాంటీ నేషనల్, ఇక్కడ ఈయన కొన్ని డిసిగ్నేషన్స్ కూడా ఉన్నాయి. హ్యూమనిస్ట్, సోషల్ డెమోక్రటా అని చెప్పేసి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మహాత్మా, చాలా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు చేసినట్టు ప్రైమ్ మినిస్టర్. ఏంటంటే నార్మల్గా వీళ్ళకు ఉన్నటువంటి ఒకరు కాదు, అంటే వీళ్ళు ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు బేసిక్గా ఒకరే జనరల్గా అయితే అయిపోరు కదా. సో అలాంటి క్యాండిడేటే సో వీళ్ళు అనమాట. సో వీళ్ళందరిలో కూడా ఈయన చేసినటువంటి ఆయన చేసినటువంటి వర్క్స్ కూడా ఒకసారి చూసుకుంటే, ఆయన స్కాన్ చేసుకుంటే ఆయన గూగుల్లో వికీపీడియా మొత్తం మీకు చాలా డీటెయిలింగ్గా అవపడుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు 14th నవంబర్ నుంచి 1989లో పుట్టడం జరిగింది. 1964 వరకు ఆయన మధ్యలో ఉన్నటువంటి ఇండియన్ హ్యూమనిస్ట్, సోషల్ డెమోక్రట్, ఇవన్నీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది, ఒకసారి చూద్దాం మనందరికీ. సో ఈయన స్పెషల్ పర్సన్ అనమాట. నిజంగా ఆయన ఎందుకు స్పెషల్ పర్సన్ అంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు అనంటే. ఒకసారి స్కాన్ చేద్దాం వికీపీడియా. ఎస్, అందరికీ తెలిసిందే సుభాష్ చంద్రబోస్ గారు. సో సుభాష్ చంద్రబోస్ గారికి నాకు తెలిసి ఏంటంటే ఎవరికైనా కానీ బర్త్ డేట్ ఉంటుంది, డెత్ డేట్ ఉంటుంది. బట్ ఇంతమంది అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో కానీ వ్యక్తులో కానీ ఎవరికైనా డెత్ డేట్ లేదు అంటే అది ఫ్రీడమ్ ఫైటర్స్లో సుభాష్ చంద్రబోస్ గారు. ఎందుకంటే ఆయన బేసిక్ అంటే 23 జనవరి 1897లో పుట్టాడనమాట. బట్ ఒక డేట్ అంటే ఆయన 18th ఆగస్ట్ 1945లో పోయారు. అంటే ఏంటంటే ఆ డేట్ అనేది అంటే కంపల్సరీ మెన్షన్ చేశారు. బట్ అదైతే కాదు, ఆయన ఎప్పుడు అంటే ఆయన పోరాటంకి వెళ్ళినప్పుడు ఆయన చనిపోయారని కొంతమంది, ఆయన తర్వాత రోజు కొద్ది రోజులు బతికి చనిపోయాడని చాలామంది అయితే అన్నారు. బట్ ఆయనకు మాత్రం వర్ధంతి అనేది అయితే లేదు, ఓన్లీ జయంతి మాత్రమే ఉన్నటువంటి నేత అనమాట. అంటే ఏంటంటే జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేనటువంటి మహనీయులు ఎవరు ఉన్నారంటే అది సుభాష్ చంద్రబోస్ గారు అనే చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనందరికీ తెలిసిందే. సో ఈయన ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన క్యాండిడేట్ అనమాట. సో మీకు చూస్తే అర్థమవుతుంది, మనం చెప్పనక్కర కూడా లేదు. ఒకసారి ఈయన ఎవరో మీకే తెలిసిపోతుంది అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇందాక మనం మీకు చూస్తే అర్థమవుతుందన్న కదా. సో ప్రతి ఒక్కరికి ఇక వీళ్ళందరూ నార్మల్గా మనం మాట్లాడుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక స్పెషల్ అయితే మనం ప్రజెంట్ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. సో బిఆర్ అంబేద్కర్ గారి ఇమేజ్ ఇది, మీరు చూస్తే అర్థమవుతుంది. బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనందరికీ తెలుసు ఏప్రిల్ 14th ఆయన పుట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిసెంబర్ 6th ఆయన మరణించడం జరిగింది. అది కూడా 1891 ఏప్రిల్ 14th జన్మిస్తే డిసెంబర్ 6th 1956లో ఆయన మరణించడం జరిగిందనమాట. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు, మనందరికీ తెలిసింది, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవెన్ హైదరాబాద్లో కానీ ఏంటంటే మనకు బేసిక్గా అక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఒక పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట. ఆయనది ఎంత పెద్ద విగ్రహం అంటే దాదాపు ఒక 150 అడుగుల వరకు ఆ విగ్రహం ఉంటుంది. అంత పెద్ద విగ్రహం మన నగరం నడిబొడ్డును ఏర్పాటు అయితే చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అక్కడ విగ్రహంతో ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలోని అతిపెద్ద విగ్రహాలు మన స్టేట్లో ఉన్నాయంటే అంబేద్కర్ గారు అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఇంకొక మహనీయులు ఉన్నారు, ఒకసారి ఆయన కూడా చూద్దాం. ఎస్, లాల్ బహదూర్ శాస్త్రి గారు అనమాట. మన దగ్గర తెలిసిందే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి ఆయనకు మెన్షన్ చేయించినటువంటి డీటెయిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 1904 నుంచి వెళ్ళి అండ్ నెక్స్ట్ 11th జనవరి 1966 వరకు ఉన్న ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1964 నుంచి 66 వరకు ఉన్నారు.
ప్రీవియస్గా హోమ్ మినిస్టర్ కూడా చేశాడు 1961 నుంచి వెళ్ళి 63 వరకు. ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఆయనది ఒక్కరిది ఒకసారి చూద్దాం. ఎస్, జగ్జీవన్ రావు గారు అనమాట. అంటే మనందరికి తెలిసిందే. సో ఆల్మోస్ట్ అక్కడ ఫ్లైఓవర్ మీద మొత్తంలో అటు ఒక 4 ఇమేజెస్ ఉన్నాయి, ఇటు ఒక 10 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు గారిది కూడా ఇక్కడ ఏంటంటే April 5, 1908 నుంచి వెళ్ళి 1986 వరకు ఈయనది ఏర్పాటు చేయడం జరిగింది. ఈయనకు సంబంధించినవి కూడా ప్రతి ఒక్కటి మనం గూగుల్ చేసుకున్నా, లేకపోతే ఏంటంటే అక్కడ స్కానర్ ఉంది కదా, ఆ స్కానర్ చేస్తే ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇది డెఫినెట్గా ఇది రద్దీ ఏరియా, మనందరికీ తెలిసిందే. అంటే అటు అక్కడ నుంచి ప్రసాద్ ఐమాక్స్ రోడ్ నుంచి వెళ్ళి ఖైరతాబాద్ సిగ్నల్ వరకు రద్దీ ఏరియా కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడన్నా ఆగితే మీరు డెఫినెట్గా ఆ స్కాన్ ఒకసారి చూసి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది ఒక మంచి అంటే అవేర్నెస్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి కానీ పిల్లలకు కానీ ఏంటంటే ఇలా పోతున్నప్పుడు స్మార్ట్ ఫోన్లు చాలామందికి ఉంటాయి, వాళ్ళు ఒకసారి స్కాన్ చేస్తే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మనకు తెలిసిందే, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1952 నుంచి వెళ్ళి 1962 వరకు కూడా ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఆయన ఉండడం జరిగింది అనమాట. ఈయన కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్తో పాటు వీళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులని ఇక్కడ అందరిని తీసుకొచ్చి ఒక్కొక్కరు ఇమేజ్ చేసి ఆ ఇమేజ్ పక్కన ఈ స్కానర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఈయన కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఎస్, బాలగంగాధర్ తిలక్ గారు అనమాట. ఇంకోటి ఏంటంటే మనము అంటే అందరి అని కాదు, బట్ కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఒక్కొక్కరు ఎవరు ఏంటి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఈ ఇమేజ్ స్కాన్ చేయగానే మీకు చూడొచ్చు బాలగంగాధర్ తిలక్ గారిది వికీపీడియా మొత్తం వచ్చేసింది అనమాట. అంటే ఆయనకు సంబంధించినటువంటి బర్త్ డేటు, డెత్ డేటు, ఆయన తీసుకున్నటువంటి బిరుదులు, లేకపోతే ఆయన చేసినటువంటి మూమెంట్స్, ఇవన్నీ అంటే ఆయన భార్య అంటే ప్రతి ఒక్కటి చిల్డ్రన్స్ ఎవరు ఏంటి వాట్ ఈస్ వాట్ మొత్తం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇక లాస్ట్ ఇమేజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఇమేజ్ చూసి చూద్దాం ఒకసారి. ఎస్, కస్తూర్బా గాంధీ గారు అనమాట. సో లాస్ట్ ఇమేజ్ అంటే ఫ్లైఓవర్ మీద ఉన్న అంటే అటు వరుస చూసుకుంటే కస్తూర్బా గాంధీ గారు మనందరికీ తెలిసిందే. ఆవిడ కూడా 11th April 1869 నుంచి వెళ్ళి బర్త్ డేట్ అయితే ఇక్కడ 22 February 1944 వరకు ఇక్కడ ఏమో చేసినటువంటి పనులు అయితే ఉన్నాయి. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి డ్యూరింగ్ బ్రిటిష్ ఇండియా షీ వాజ్ మ్యారీడ్ టు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో మనందరూ తెలిసిందే కదా. అంటే ప్రతి కస్తూర్బా గాంధీ గారు ఆయన వైఫ్ గారు అంటే ఏంటంటే ఒక్కొక్కరు కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి అవార్డులు, వాళ్ళు దేని మీద పోరాడారు, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళ ప్రతిఫలాలు ఏంటి అన్నీ కూడా మెన్షన్ చేస్తూ అక్కడ ఒక స్కానర్. అంటే ఏంటంటే బేసిక్గా ఎవరికైనా మనకు ఒక పని అంటే ఏంటంటే ఎవరిదైనా సెర్చ్ చేయాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం, బట్ కాకపోతే ఒక అవేర్నెస్ మెయిన్ రోడ్డు మీద వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఇమేజెస్ చూసి కింద ఏమైనా డౌట్ వచ్చినా ఒక స్కానర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కాన్ చేస్తే ఆ స్కానర్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఏంటి అసలుకి వాట్ ఈస్ అంటే వాళ్ళ చదువుకున్న వాళ్ళ విద్యాభ్యాసం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ వికీపీడియా మొత్తం వాళ్ళు తీసుకున్నటువంటి అవార్డులు ప్రతి ఒక్కటైతే ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేపోయే వాళ్ళందరికీ ఈ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కూడా చూస్తూ వెళ్ళే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ డెఫినెట్గా అందరి దగ్గర ఉంటాయి. సో ఆ స్మార్ట్ ఫోన్లు తీసుకున్నప్పుడు ఒకసారి స్కాన్ చేస్తే మీకు డెఫినెట్గా రిజల్ట్ అయితే కనబడుతుంది. జస్ట్ మనం ఫోన్పే, గూగుల్ పే ఎలా స్కాన్ చేసి పే చేస్తామో అక్కడ స్కాన్ చేసినా కానీ మీకు వాళ్ళు ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం వస్తే డెఫినెట్గా మీరు అలా గురించి తెలుసుకునేది అయితే 100% మీరు గూగుల్ చేయకున్నా కానీ జస్ట్ ఆ స్కాన్ ఒకటి చేస్తే మీకు అలా ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మొత్తం అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది మొత్తంగా ఏంటంటే ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ కొంతమంది నేతలై చాలామంది ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్స్ అటు లెఫ్ట్ రైట్ సైడ్ రోడ్డు పక్కల పెట్టుకొని వాళ్ళ గుర్తింపుగా వాళ్ళకు ఒక స్కానర్లు ఇచ్చి అంటే ఇప్పుడున్నటువంటి
టెక్నాలజీ తోటి పెట్టి వాళ్ళకు ఒక మంచి గుర్తింపుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద ఈ ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి అటు ట్యాంక్ బండ పోయే ఐమాక్స్ పోయే రూట్లో ఈ అటు లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ ఇమేజ్ రెండు రూట్లలో ఇమేజ్లు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. స్కానర్లు పెట్టి క్యూఆర్ కోడ్ అంటారు. యాక్చువల్లీ స్కానర్ అంటే మీకు అర్థం కాదు, ఒక క్యూఆర్ కోడ్ అనమాట. క్యూఆర్ కోడ్ పెట్టి వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ స్కాన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మొత్తంగా ఉన్నటువంటి ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ స్టోరీ అనమాట. ఇది అంటే ఏంటంటే వాళ్ళు చేసినటువంటి మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి ఇది ఒక స్టోరీ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.